నా స్తుతి పాత్రుడా నా యేసయ్యా, నా ఆరాధనకు నీవే యోగ్యుడవయ్యా. నా ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. ఈ నిత్య కృప అనేటువంటి కార్యక్రమాలు మీకు మాత్రమే కాదు, మీ స్నేహితులు, మీ బంధువులు, మీ రక్త సంబంధులకు కూడా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. షార్ట్ పీరియడ్లో మరి ఒక 10 నుంచి 12, 15 నిమిషాల లోపే ప్రతిరోజు కూడా వాక్యము మీ కొరకు సిద్ధపరచబడుతుంది. కాబట్టి ఏ ఒక్కరూ కూడా దేవుడి సన్నిధిలో దేవుని వాక్యాన్ని బట్టి అనాలోచనగా ఉండదు. ఈ పరిచర్యలో మీరు కూడా పాలిభాగస్తులైన వారై ఉంటే ఇతరులకు తెలియచేయండి, షేర్ చేయండి. దేవుని వాక్యాన్ని శ్రద్ధాభక్తితో రోజువారీగా మనము దేవుని మాటలు మనం విందాం. మంచిది. పరిశుద్ధ గ్రంథంలో నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి మీరు సమాధానమనే సంబంధము చేత ఆత్మ కలుగు చేయు ఐక్యతను కాపాడుకొనుచు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకరు సహించుచు దేవుని సన్నిధిలో మనము జీవించాలి. ఇక్కడ ఈ పూట వాక్యము ఆత్మ కలుగు చేయు ఐక్యత. ఆత్మ కలుగు చేయు ఐక్యత. ఎక్కడ కూడా ఆత్మ కలుగు చేయు ఐక్యతను మనము పాడు చేసుకోకూడదు, కాపాడుకోవాలి. ఇక్కడ మనం చూస్తే వాటి విషయంలో మనము శ్రద్ధ కలిగి దేవుడు చెబుతున్న మాట ఈ రోజుల్లో మనం చూస్తున్నాం. ఎక్కువగా మీరు గమనించినట్లయితే ఈ ఐక్యత అనేది లోకానుసరంది కాదండి. యేసుక్రీస్తు రక్తములో కడగబడి సంఘములో చేర్చబడి సంఘమునకు ఇయ్యబడినటువంటి ఈ ఐక్యతను మనము కాపాడుకునే విషయంలో జాగ్రత్త. ఆత్మ వలనే ఐక్యతను మనము సిద్ధపరుచుకోవాలి. ఆత్మ వలనే ఆ ఐక్యతను కాపాడుకోవాలనేది మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాలి. చూద్దాము. హెజ్కేలు గ్రంథములో 37వ అధ్యాయం 23వ వచనాన్ని చదువుతున్నారు. వారిని ఏకజనముగా చేసి వారందరికీ ఒకే రాజునైన నియమించెదను. తమ విగ్రహముల వలన గాని తమ చేసుకున్న హేయమైనటువంటి క్రియల వలన కానీ ఏ అతిక్రమ క్రియల వలనే కానీ వారికి ఇక మీదట తమను తాము అపవిత్రపరుచుకొని ఉన్నారు. తాము నివసించవలసిన చోటులో వారిని మానక పాపములను ఇంకను చేయకుండా వారిని రక్షించి వారిని పవిత్రులు చేసేదనని, మరి అప్పుడు వారు నా జనులయుందురు, నేను వారికి దేవుడినై ఉందును. ఇక్కడ హెజ్కేలు రాసినటువంటి మాటల్లో ఏమని ఉన్నదంటే, నేను వారిని ఏకజనముగా చేసేదను. ప్రాముఖ్యమైన మాట. ఏకజనముగా చేసేదను అంటే ఇది ఒక మరి ఫెలోషిప్, ఐక్యత. ఎలాగంట ప్రభు చెప్తున్నారు, ఆయన ఏకజనముగా చేయటానికి దేవుడు మనల్ని నియమించాడు. అయితే అక్కడ ప్రజలు ఏం చేశారంటే దేవునికి హేయమైన క్రియలు చేశారు, దేవునికి విరోధమైన పాపములు చేశారు, దేవునికి వ్యతిరేకంగా చేసి ఉండగా ఇక మీదట మీరు ఆ పాపములు చేయకుండా మీరు దేవుని వైపు తిరిగి వారిని దేవుడు రక్షించి మిమ్మల్ని మీరు ఆ అపవిత్రమైన వాటినన్నిటి నుంచి పవిత్రపరుచుకోగలిగితే వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి దేవుడినై ఉందును. అంటే ఐక్యత ఎక్కడ పోతుందని అంటే మీరు గమనించాలి. దేవుడికి ఇష్టం లేని పనులు చేయటం, దేవునికి ఇష్టము లేనటువంటి తలంపులు కలిగినటువంటి ప్రజలు ఇక్కడ ఉన్నారు. అందుకని దేవుడు ఆత్మ సంబంధం, ఆత్మ కలుగు చేయు ఐక్యతను పాడు చేసుకుంటామంటే హేయ క్రియలు, అతిక్రమ క్రియలు, దేవునికి విరోధమైన పనులు, దేవునికి వ్యతిరేకమైనటువంటి తలంపులు వాళ్ళ మనసులో కూడా కొన్నిసార్లు మీరు చూడండి, ఏం పర్వాలేదులే పైకి భక్తిగానే కనపడుతుంటారు, కానీ మనసులో కొన్ని ఆలోచనలు ఉంటాయి.
ఇవి మంచివా చెడ్డవా అనేది కూడా మనం సరిచూసుకోవాల్సినటువంటి తలంపులు ఉంటాయి. అందుకని ఇక్కడ మనం గమనించాలి, ఒకటి ఆ ఐక్యతను మనం దేవుడు ఆత్మ సంబంధమైన ఐక్యతను కాపాడుకోవాలంటే ముందు దేవునికి హేయమైనవి అంటే అతిక్రమ క్రియలను విడిచిపెట్టాలి. 11వ అధ్యాయం 19వ వచనంలో మీరు చూడండి, ఇక్కడ గమనిస్తే ఎజ్కేలు గ్రంథములో 11:19 వారు నా కట్టడాలను నా విధులను అనుసరించి గైకొనినట్లు నేను వారికి శరీరములో నుండి రాతి గుండెను తీసివేసి మాంసము గుండెను ఇచ్చెదను. వారు వారికి ఏక మనస్సు కలుగు చేసి వారి యందు నూతన ఆత్మను పుట్టిస్తాను. ఎప్పుడు కలుగుద్దంట? మీరు గమనించాలి. నా కట్టడాలు నా విధులు, ప్రభు అంటారు, నా కట్టడాలు నా విధులు మీరు గ్రహించి మీరు వాటి ప్రకారంగా నడుచుకోగలిగితే వారిలోనున్న రాతి కలిగినటువంటి గుండెను తీసివేసి మాంసపు గుండెను ఇవ్వటమే కాదు, వాళ్ళని ఏకపరిచి ఏక మనస్సు కలుగు చేసి వారిని నూతన ఆత్మ పుట్టిస్తానని చెప్తాడు. ఎప్పుడు కలుగుద్దంట? వాక్యం ఇక్కడ చెప్తున్న మాట, ముందు ఆయన కట్టడాలేంటి, ఆయన విధులేంటి, ఆయన చూపించినటువంటి మార్గం ఏంటి, దాన్ని మనము ఆచాతూచి తప్పుకోకుండా మనం అనుసరించినప్పుడు వాక్యం చెప్తున్నటువంటి మాట, ఏ విషయములో కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టడు. చాలామంది దేవుడిని నమ్ముకున్నాం, ప్రార్థన చేస్తున్నాం, కార్యాలు కొరకు చూస్తుంటారు, కానీ కార్యాలు ఎప్పుడు జరుగుతాయో తెలుసా ప్రియులారా? నువ్వు ఆయన కట్టడాలు ఆయన విధులను అనుసరించి నడుచుకొని దేవుడు ఆత్మపూర్వమైనటువంటి దేవుని మాటలు వింటున్నప్పుడు నువ్వు ఐక్యతను, యేసయ్యతో ఐక్యత ఉండాలి, సంఘముతో ఐక్యత ఉండాలి, పరిశుద్ధాత్మిక ఐక్యత కనుక కాపాడుకున్నటకు మనం మంచి మనస్సాక్షి కలిగినటువంటి అనుభవంలో ఉన్నప్పుడు దేవుడు ప్రతి ఒక్కటి కూడా నూతనమైన కార్యాలతో పాటు నూతనమైన ఆత్మను కూడా పుట్టిస్తారు ఆయన. అట్టి కృపలో దేవుడు మనల్ని ఉండటానికి పిలిచాడు ఆయన. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో చదివితే, సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక మనస్సుకు ఏక మనసుతో మీరు ఏక తాత్పర్యముతో మీరు సన్మర్థులై ఉండవలెనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని బ్రతిమిలాడుకొనుచున్నాను లేదా వేడుకొనుచున్నాను. ఇక్కడ దైవజనుడు ఏమని చెప్తున్నాడండి? సహోదరులారా మీరందరూ ఏకభావముతో మాట్లాడాలి, ఏకభావముతో మీలో ఉండాలి, కానీ కక్షలు లేకుండా ఉండి మీరు ఏక మనస్సుతో ఏక ఆత్మతో మీరు ఉండాలి. దానికి సమర్థులై ఉండటానికే ప్రభు పిలిచారు. ఈ రోజుల్లో మనం చూస్తే వీళ్ళలో కక్షలు, దేవుని పిల్లలు కక్షలు. ఒక సంఘములో ఉన్నారంటే ఆమంటే ఏముక పడదు, ఏమంటే ఆమెకు పడదు. అర్థమైందండి? కొంతమంది సేవకుల్లో చూస్తే వాళ్ళంటే వీళ్ళకి పడదు, వీళ్ళంటే వాళ్ళకి పడదు. ఇది ఆత్మ సంబంధమైనటువంటిది కాదు, దేవుని ఆత్మకు దూరము చేసేటువంటి పనులు ఇవి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే, మీరు ఏక మనస్సు గలవారై ఉండాలి. మన ప్రభు అయిన యేసుక్రీస్తుతో మనం ఏకమై ఉండాలి. మనం ఏకమై ఉండగలిగితే ఆత్మ సంబంధము కలుగు చేసే ఐక్యతను మనము కాపాడుకోగలుగుతాం. ఈరోజు వాక్యం ఏంటంటే, ఆత్మ వలన ఐక్యతను మనం కాపాడుకోవాలి, సంఘ ఐక్యతను కాపాడుకోవాలి, మంచి సహవాసాన్ని కాపాడుకోవాలి, ఆత్మీయతను మనం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలి. కొంతమంది సంఘానికి దూరం అయిపోయి మంచి ఆత్మీయ సహవాసాన్ని కోల్పోతారు, మంచి సేవకులను కోల్పోతారు, మంచి దేవుని ఉపదేశము చెప్పేటువంటి సేవకులను వదిలేసి కల్పనా కథల వైపు దురద చెవులు కలిగిన వారై వాళ్ళు మనసును త్రిప్పుకుంటారని మరి దైవజనుడు పౌలు గారు చెప్తున్నారు వాక్యం. కాబట్టి ఇక్కడ ఆత్మ వలన ఐక్యతను కాపాడుకోవాలి, మంచి సహవాసాన్ని కాపాడు. కార్యాలు జరిగేదాకా ఒకటి, కార్యాలు జరిగిన తర్వాత కొంతమందిని నేను చూస్తుంటాను, కార్యాలు జరగక ముందేమో అయ్యా మీరంత గొప్పోళ్ళు లేరు, లేకపోతే ఇంకొకటి అని చెప్పినటువంటి వారు సహితం కార్యాలు జరగగానే ఈయనెవరో అన్నట్లుగా, అది మంచి ఆలోచన కాదు. దాని ఫలితము, దాని ప్రమాదాలు పొంచి ఉన్నాయి అనేది మీరు జ్ఞాపకం చేసుకోవాలి. ఈరోజు వాక్యం చెప్తున్న మాట, మనం ఏం కలిగి ఉండాలంటే ఆత్మ వలన ఐక్యతను కాపాడుకోవాలి. అందుకనే మరి కీర్తన గ్రంథములో ఈ ఐక్యతను గురించి 133వ కీర్తనలో మొదటి నుంచి కూడా చెప్తుంటారు.
2వ వచనంలో మీరు చదివితే, అది తల మీద పోయబడిన అహరోను గడ్డము మీదుగా కారిన ఆత్మ ఆయన అంగి అంచుల వరకు దిగి వచ్చినటువంటి పరిమళ తైలముగా నుండెను. అంటే ఇది ఒక ఐక్యతను చూపిస్తుంది. ఇది పరిమళ తైలము. అహరోను తల మీద పోయబడి తన గడ్డమ మీదుగా తన అంగి అంచు వరకు కారినట్లుగా, అంటే ఒక ఐక్యత దేవుని యొక్క తైలమును గురించి చూపిస్తున్నది. అందుకని అంటాడు మొదటి వాక్యంలో, ఏమంటాడు? సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు, ఎంత మనోహరం అని రాయబడి ఉన్నటువంటి మాట. ఈ తైలము దేనికి చూపిస్తుందంటే, ఈ తైలము దేనికి సాదృశ్యం అంటే, యేసుక్రీస్తు మనకి చెప్పిన ప్రతి మాట ఇది తైలము వంటిది. తైలమును పాడు చేసుకోకూడదు. అంటే ఈ తైలము ఏం చెప్తుందంటే మనకు వాక్యం ఒక ఐక్యతతో పోల్చాడు. ఈ ఐక్యత ఎప్పుడు పాడైపోతుందంటే మీరు గమనించాలి. బుక్కావు అని తైలములో సచ్చిన వేగులు పడినగానే కుళ్ళు కంపు కొట్టినట్లుగా తైలమంతా పాడైపోయింది. అంటే ఏమై ఉన్నదంట, ఈరోజు ఐక్యత ఎక్కడ పోతుందంటే, ఆ మాటలు ఈ మాటలు పనికిరానటువంటి స్వభావాలు ఆ మనసులో పెట్టుకొని మంచి ఐక్యతను పాడు చేసుకుంది. కాబట్టి ఈరోజు వాక్యం చెప్తున్న మాట, ఆత్మ వలన ఐక్యతను కాపాడుకోండి. సంఘమే కావచ్చు, మంచి సేవకులు, దేవుడు నీకు ఇచ్చినటువంటి దైవజనులు, దేవుడిచ్చినటువంటి ఆత్మీయతను, దేవుడి సన్నిధిలో ఏ కల్మషము లేకుండా, ఎటువంటి అపవిత్రతలు లేకుండా నువ్వెప్పుడు కూడా తైలము వంటి తల మీద పోయబడి గడ్డము మీదుగా అది అహరోను అంచు అంగి అంచుగా మరి కారినట్లుగా వాక్యం చెప్తూ ఇది ఐక్యతను చూపిస్తుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ కలుగు చేయు ఐక్యతను కల్మషము లేకుండా కాపాడుకోవాలి. అప్పుడు దేవుడు చేసే ప్రతి ఒక్కటి కూడా, అప్పుడు వారు నాకు జనులై ఉంటారు, నేను వారికి ప్రజలనై దేవుడినై ఉంటాను. ఇంకను మనం గమనిస్తే వారికి నూతన ఆత్మను నేను కలుగు చేస్తానని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవుని సన్నిధిలో ఎక్కడ నీ సంఘ సహవాసమును ఆత్మీయతను పాడు చేసుకుంటున్నావో ఆ ఐక్యతను కాపాడుకో. దేవుని సన్నిధిలోనికి మరలా తిరిగిరా. దేవుడు నిన్ను అన్ని విషయాల్లో కూడా ఒక ఉన్నతమైన కృపలోనే ఆయన లేవనెత్తుతాడు. అట్టి కృప దేవుడు మీ అందరికీ దయచేయునుగాక. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువ, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి ఈరోజు వాక్యముతో మాట్లాడిన ప్రతి మాటను విన్నారు నాయన. వినిన ప్రతి ఒక్కరిని కూడా అయ్యా ఆత్మ వలన ఐక్యతను కాపాడుకోమని చెప్తాను. ఆ ఐక్యతను ఎక్కడ పాడు చేసుకునక అయా వాటిని కాపాడుకునే విషయంలో జాగ్రత్త కలిగి, సంఘ సహవాసములోనే కాదు, దేవునితో సహవాసమే కాదు, ఆత్మ సంబంధమైన ఐక్యతను పరిశుద్ధ ఆత్మదేవ మీరే నాయన వారి హృదయములు బయలుపరిచి, ఇంకా ఎటువంటి కక్షలు, దేశములు, కలహములు, మత్సరములు తీసివేసి ఆత్మ సంబంధమైన ఐక్యత కలిగి ఉండటానికి ప్రతి బిడ్డ మీద మీ ఆత్మను కుమ్మరించి మీ కృపలు స్థిరపరచము. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. దేవునిలో వచ్చిన పరిశుద్ధ